హాయ్ ఆల్, ఈరోజైతే నేను మీకు కీమా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది కూడా మా అమ్మ స్టైల్. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే బౌల్లోకి కీమా వేసుకొని మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకున్న తర్వాత ఒక పొయ్యి వైపు కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకొని వాష్ చేసుకున్న కీమాని అందులో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందులో అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు. వాటర్ కీమా నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే ఒక 5 to 6 కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అయితే పెట్టిస్తున్నాం అనమాట. దాని తర్వాత ఉడికిపోయిన కీమాని పక్కకు పెట్టుకొని అదే సేమ్ కుక్కర్లోని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించిన తర్వాత ఏదైతే ఉడకబెట్టుకున్నామో కీమా అందులోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెంగా పసుపు, ఉప్పు, కారం, అలానే ధనియాల పొడి వేసి మంచిగా అమ్మ కలుపుకుంది. దాని తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసి మళ్ళీ అయితే కుక్కర్ అయితే పెట్టేసింది మూతకి. ఇప్పుడైతే ఓన్లీ 2 విజిల్సే రావాలన్నమాట, సరిపోతుంది. అంతే, టేస్టీ యమ్మీ కీమా కర్రీ అయితే రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.